ప్రకాశం జిల్లాలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అద్దంకి మీదుగా గుంటూరు జిల్లాకు పయనమవుతున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చేరుకుంటారు. పల్నాడు ప్రజల పౌరుషాన్ని పలకరించనున్నారు. సాయంత్రం నరసరావుపేటకు చేరుకుని పల్నాడు బస్టాండ్ దగ్గర జరిగే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నరసరావుపేట జనసేన కార్యాలయం నుంచి. శ్రీనివాస్, ఓవర్ టు యు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరికొన్ని గంటలలో పల్నాడు గడ్డ మీద ఖాళీ మోపనున్నారు. శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత మరో శివరాత్రి లాగా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉండడం జరిగింది. గుంటూరు జిల్లా నర్సాపేట జనసేన పార్టీ కార్యాలయం కార్యకర్తల అభిమానాలు కోలాహల మధ్య ఉత్సాహంగా ఉండటం జరిగింది. తమ అధినేత ఎప్పుడెప్పుడు వస్తాడా, అధినేత తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తాడా అని వెయ్యి కాళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పల్నాడులో ఎటువంటి స్వాగతం పలుకుతున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరికొన్ని గంటల్లో పల్నాడు గడ్డ మీద కాలు పెట్టనున్నారు కదా, వారికి మీరు ఎటువంటి స్వాగతం పలుకునున్నారు? పవన్ కళ్యాణ్ గారి రాక నర్సాపేట మండలం, నర్సాపేట నియోజకవర్గంలో పల్నాడు పౌరుషానికి పవన్ కళ్యాణ్ గారు పెట్టింది పేరు అనమాట. ఆయన పౌరుషానికి తగ్గట్టే ఈ పల్నాడు ఏరియా అనమాట. ఆయనకి ఘన స్వాగతం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైతే ఈ నర్సాపేట ఈ పల్నాడు ఏరియాలో పోరాట యాత్ర ముగింపు జరగడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ పల్నాడు ఏరియాలో పల్నాటి బిడ్డ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటలు, ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నవారు, అధికార పక్షంలో ఉన్నవారు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచే చెమటలు అనమాట ముచ్చమట్లు పడుతున్నాయి ఇక్కడ అధికారులకి. పవన్ కళ్యాణ్ గారు రాకని వాళ్ళు ఎంత భయంకరంగా ఇదిగా ఉన్నారంటే తెలిసిపోతుంది అనమాట. మాకు పవన్ కళ్యాణ్ గారి రాక కోసం చాలా ఎదురు చూస్తున్నాము. ప్రత్యేకంగా ఆయన అనేక విషయాల మీద స్పందించడం జరుగుతుంది. ఇక్కడ నర్సాపేట ఈ నియోజకవర్గంలో అనేక అవినీతి, ముఖ్యంగా చాలా అవినీతి అండి. నర్సాపేట నియోజకవర్గంలో అవినీతితో నిండిపోయి ఉందన్నమాట. అంటే చూస్తే జనసేన అధినేతకు మీరు ఎటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తున్నారు, అవి పరిష్కారానికి ఏం చేయాలనుకుంటున్నారు? చాలా సమస్యలు ఉన్నాయండి. ఇక్కడైతే చాలా సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే వాటన్నిటికీ ఒక సమస్య అనేది ఖచ్చితంగా పరిష్కారం చేయడం జరుగుతుంది. అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. నీటి కొరత, ముఖ్యంగా లంచం అనమాట. ఏ పని చేయించుకోవాలన్నా లంచం ఇవ్వండి. ఇక్కడ ఏ ప్రభుత్వ ఆఫీసులో కూడా పని జరగదనమాట. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పవన్ కళ్యాణ్ కోసం మీరు ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి కోసం. బాలాటోళ్ళ కోసం ఏదైనా చేయాలని కోరుకుంటున్నాము. చెప్పటం మాత్రం వికలాంగులకు 10,100 చెబుతున్నారు. 10% గురించి మాట్లాడుతున్నారు. పర్సెంటేజ్ అంటే వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని ఏమి పర్సెంటేజ్ రాయట్లేదు. మరి అట్లా అండి మాది పరిస్థితి. మరి అందరూ కొట్టి ఏడిపిస్తున్నారు మమ్మల్ని. మాకు న్యాయంగా జరగాలి కదా. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం కోరదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ మాకు కూడా ఏదైనా పథకాలు కోరుతున్నామండి. ఇక్కడ చూస్తుంటే కనుక వేలాది మంది సైనికులు ఇక్కడ చేరుకొని పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలకడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. సార్ చెప్పండి, పల్నాడు గడ్డ మీద పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఆహ్వానం పలుకుతున్నారు? ఈ రోజున మరి కొద్ది గంటల్లో రాబో పవన్ కళ్యాణ్ గారి కోసం లక్షలాది మంది ప్రజలు నర్సాపేట మొత్తం దిగ్బంధమైపోయి ఉన్నది. లక్షల మందితో ట్రాఫిక్ మొత్తం 4 దిక్కుల ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. ఎప్పుడెప్పుడు అని యువత కేరింతలతో ఆహ్వానం పలకడానికి ముఖ్యంగా మహిళలు ఈ నర్సరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురిజాల కాన్స్టిట్యున్సీ నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా గుంటూరు నుంచి కూడా వేలాది మంది పాల్గొన్నారు. వేల సంఖ్యలో కార్లు, బైకులతో నర్సాపేట మొత్తం కూడా మరి మనిషి కదలలేని పరిస్థితిలో ఉన్నారు. పూర్తి ట్రాఫిక్ జామ్ అయింది. పవన్ కళ్యాణ్ గారి కోసం మహిళలు ముఖ్యంగా హారతలు తీసుకుని కూడా ఎదురు చూస్తున్నారు. మరి దీన్ని పూర్తి సక్సెస్ చేస్తారని చెప్పని, అదేవిధంగా సత్తెనపల్లి నుంచి బైరా దిలీప్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ చూస్తే కనుక వేలాదిగా చేరుకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా తమ అధినేత ఎప్పుడెప్పుడు వస్తాడా, వారికి స్వాగతం పలకడమే కాకుండా మా సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ రాష్ట్ర నేతలు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి పవన్ కళ్యాణ్కి పల్నాడు గడ్డ మీద ఎటువంటి ఆహ్వానం పలుకుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పల్నాడు గడ్డపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఎటువంటి స్వాగతం పలకాలనుకున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి పల్నాడుకి మొట్టమొదటిసారిగా నర్సాపేటకి పోరాట యాత్రలో చివరి సమావేశం ఇక్కడికి వస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలకడానికి నర్సరావుపేట ప్రజలు
నీరాజనాలు పలకడానికి ఇప్పటికే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి మహిళలు మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు వంటి అన్ని నియోజకవర్గాల నుంచి రైతులు, మహిళలు, మరి యువకులు ఫుల్గా వచ్చి ఇప్పటికే మరి నిన్న తిరణాలు జరిగింది. ఇక్కడ కోటప్పకొండ తిరణాల రెండో రోజు కూడా జరుగుతున్నట్టు ఆ త్రికోటేశ్వర స్వామి సాక్షిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకడానికి సర్వం ఇక్కడ సిద్ధమైంది. పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పల్నాడు ప్రాంత అభివృద్ధి జరగపోవటాన్ని ఈ ప్రాంత ప్రజలు, పేదవాళ్ళందరూ మరి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆసక్తిగా వారు ఇచ్చే సందేశం పట్ల ఆసక్తిగా ఎంతో చూస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో గత 3 సంవత్సరాలుగా కుడి కాలువకి నీరు అందకపోవటం, దానివల్ల రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రైతు సమస్యలపైన పోరాడుతున్న తీరు చూసి పవన్ కళ్యాణ్ గారి పట్ల మరి రైతులు వేలాదిగా మాచర్ల వంటి ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారి సభకి కోసం ఎదురు చూస్తున్నారు. మీరు చూశారు ధవళేశ్వరం కవాతు, మీరు చూశారు గుంటూరు సమరబేరి, చూడబోతున్నారు నరసరావుపేట పల్నాడు పోరాట యాత్ర. ఈరోజు ప్రత్యేకత, నరసరావుపేటలో నిన్న జరిగిన తిరణాలకి 2 జనం. తిరణాలు అయిపోయినాక ఇళ్లకు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారి రాక కోసం మరి ఇక్కడ పల్నాడులో వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వేలాది మంది రెడీగా ఉండి సభాస్థల్లో వేచి చూస్తున్నారు. మరి పల్నాడు బస్టాండ్ సెంటర్లో ఈరోజు సభ ఘనంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి నభూతో నభవిష్యత్తు అన్నట్టు ఈరోజు ఘన స్వాగతం పలకడానికి పల్నాడు ప్రాంతం అంతా రెడీగా ఉందని తెలియజేసుకుంటున్నాను. అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఈ ప్రాంతంలో ఏ సమస్యలు ఆయన దృష్టికి తెస్తామన్నారు? పల్నాడు ప్రాంతం బాగా వెనకబడి ఉంది. పల్నాడు ప్రాంతం బాగా వెనకబడి ఉన్న ప్రాంతం. ఈరోజు మేము జనసేన పార్టీ పల్నాడు ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. పల్నాడును ప్రత్యేక జిల్లా చేయాలి, పల్నాడుకి ప్రత్యేక డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి, పల్నాడు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. పల్నాడు ప్రాంతంలో ప్రజలు మాచర్లో బయలుదేరితే గుంటూరుకి ఆరోగ్యం కోసం వస్తే అనేక మరణాలు సంభవించినాయి. వాళ్ళ కోసం ఒక సూపర్ స్పెషాలిటీ, పల్నాడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ నిమ్స్ తరహాలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. పల్నాడుకు మణిహారం వడికురపోడు శిల ప్రాజెక్టుని పూర్తిగా చేయాలి. ఇది నామమాత్రంగా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మరి వెనకబడిన మంచినీళ్ళు లేని ప్రాంతాలు, వెల్దుర్తి మండలం, మరి బొల్లాపల్లి మండలం లాంటి చోట్ల రోజుకు 2 బిందెలు నీళ్లు కూడా లేని పరిస్థితి. మరి మణిహారం, పల్నాడుకు మణిహారం 1,25,000 ఎకరాలకి సాగునీటి అందించే ఈ ప్రాజెక్టు, ఇవన్నిటికీ జనసేన కట్టుబడి ఉంది. ఈ సమస్యలన్నీ మా నాయకుడి దృష్టికి తీసుకొస్తాం. వాటిపైన మా నాయకుడు జనసేన పార్టీ ఒక ప్రణాళిక రచిస్తుంది. అదేవిధంగా ఈరోజు పల్నాడులో మైనింగ్ మాఫియా జరుగుతుంది. గురజాల్లో చూసినట్లయితే స్వయంగా హైకోర్టు తప్పట్టింది స్థానిక ఎమ్మెల్యేని. మైనింగ్ మాఫియాలో అక్రమ మైనింగ్ జరుగుతున్నారని, అదేవిధంగా నరసరావుపేటలో, సత్తెనపల్లిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, ఇసుక మాఫీ, పెదకూరపాడులో జరుగుతున్న ఇసుక మాఫియా, కే ట్యాక్స్, ఇటువంటి అంశాలన్నీ మా నాయకుడి దృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా ఎండగడతారు, ప్రజల్ని చైతన్యవంతం చేస్తారు. జనసేన పల్నాడుకి అభివృద్ధి కట్టుబడింది. ఈ రోజు నుంచి జనసేన పల్నాడుని అభివృద్ధి చేయడానికి కృషి చేసి సమస్యలను ప్రజలు చైతన్యవంతం చేసి పల్నాడులో ఉన్న 7 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో జనసేన జెండా ఎగరవేయడానికి సిద్ధమవుతుందని తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ అధినేత తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఆయన్ని 1000 కళ్ళతో ఎదురు చూస్తమే కాకుండా రానున్న రోజుల్లో పల్నాడు జనసేన అడ్డాగా మారే విధంగా తామంతా ఉంటాము, జనసేన ఏమిటి నడుస్తామని చెప్పేసి కూడా ముక్తఖండంతో చూడడం జరుగుతుంది. మరికొన్ని గంటల్లో గుంటూరు జిల్లా పల్నాడులో అడుగుపెట్టనున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి వేలాది మంది జన సైనికులు, కార్యకర్తలు అందరూ ఇక్కడికి చేరుకొని స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. Thank you, Srinivas. So thanks for the updates. గండర గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా.
For more updates, please subscribe 99 TV Telugu.